పిన్ని, కాలేజీకి వెళ్ళొస్తాను. వెళ్ళు వెళ్ళు. ఉమ్. చెప్పండి రామనాథం గారు, బాగున్నారా? ఆ! నేను బాగున్నానండి. మీరు బాగున్నారా? నేను బానే ఉన్నానండి. చాలా సంతోషం. మీ అమ్మాయికి ఒక మంచి సంబంధం ఉంటే చెప్పమన్నారు కదా! అందుకే ఫోన్ చేశాను. అవును, కానీ అది నా కూతురు కాదు. అది తెలుసమ్మా. మీ ఆయనకి పెద్ద భార్య కూతురైనా తను నీ కూతురు లాంటిదే కదా! అందుకే చెప్తున్నాను. అది సరే గాని అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది. మాట్లాడమంటారా? అవునా? ఎలాంటి సంబంధం చూశారు? ఆ అబ్బాయికి ఒక పెద్ద బంగళా ఉంది. 50 ఎకరాల పొలం కూడా ఉంది. ఇంకా బంగారం, కార్లు ఇలా ఒక్కటేమిటి చాలా ఉన్నాయి. వాళ్ళు చాలా పెద్ద కోటీశ్వరులు. సర్లేండి, అబ్బాయి గురించి చెప్పండి. అంతా బాగానే ఉంది కానీ అబ్బాయికే చిన్న ప్రాబ్లం ఉంది. అలాగా? ఏంటా ప్రాబ్లం? ఆ అబ్బాయి కాస్త మతి స్థిమితం లేనట్టుగా కనబడతాడు అంతే. అతను ఒకసారి బైక్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి తలకి గాయమైందమ్మా. అప్పటి నుంచి మతి స్థిమితం లేని వాళ్ళలాగా అమాయకుల్లా ఉంటాడు. అతనికి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా? సరే, ఒక్క నిమిషం ఉండండి, ఆలోచించి చెప్తాను. అలాగేనండి. అమ్మయ్యా, చాలా పెద్ద కోటీశ్వరుల సంబంధంలా ఉంది. వాహ్, బంగ్లా ఉంది, కార్లున్నాయి, స్థలాలున్నాయి. ఎలాగైనా ఈ పిల్లనిచ్చి ఆ తెలివి తక్కువ వాడికి కట్టబెడితే తర్వాత అంతా కొద్ది కొద్దిగా నా సొంతం చేసుకోవచ్చు. ఈ సంబంధాన్ని ఏ విధంగానైనా సరే వదులుకోకూడదు. మ్మ్. హలో చెప్పండి. ఆ, ఈ సంబంధం మాకిష్టమేనండి. అలాగా? సరే, పెళ్లి కొడుకు అన్నయ్యకి మీ గురించి చెప్పి మీ కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తాను. అతను మీతో మాట్లాడతాడు. అలాగా? సరేనండి. ఉంటాను. హ్మ్. హ్మ్. హలో. హలో, రాజేశ్వరి గారండి? అవునండి. పెళ్లి సంబంధం కోసం బ్రోకర్ మీ కాంటాక్ట్ నంబర్ ఇచ్చాడు. నేను పెళ్లి కొడుకు అన్నయ్యని మాట్లాడుతున్నాను. నేను ఒకసారి మిమ్మల్ని కలిసి మాట్లాడాలనుకుంటున్నాను. అవునా? సరే రండి, మా అడ్రస్ని మీకు వాట్సాప్లో పంపిస్తాను. అలాగేనండి. ఫోన్ పెట్టేస్తాను. ఉమ్. ఉమ్. ఏమండి? ఏమండి? వస్తున్నాను. ఎవరండి? నేను పెళ్లి కొడుకు అన్నయ్యనండి. ఇందాక కాల్ చేశాను కదా. మీరేనా? ఆ. రండి రండి రండి, లోపలికి రండి. ఉమ్. కూర్చోండి. ఉమ్. ఆగండి, నేను వెళ్ళి తాగడానికి ఏదైనా తీసుకొస్తాను. సరేనండి. ఉమ్.
జ్యూస్ తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఆ, ఇప్పుడు చెప్పండి. పెళ్లి కొడుకు నా సొంత తమ్ముడండి. ఆహా. మాకు చాలా ఆస్తులున్నాయి. ఉమ్, కానీ మా వాడికి యాక్సిడెంట్ అయినందువల్ల కొంచెం మతిస్థిమితం లేని వ్యక్తిలాగా ఉంటాడు. వాడికి పెళ్లి సంబంధం వెతికేటప్పుడు మీ ఇంట్లో ఒక అమ్మాయి ఉందని బ్రోకర్ చెప్పాడు. నేను చాలా ట్రై చేశాను. కానీ ఒక్క సంబంధం కూడా కుదరలేదు. మీరు సరే అంటే మా వాడికి ఒక మంచి జీవితం ఏర్పడుతుంది. మీరే మా వాడికి ఎలాగైనా మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలండి. సరేనండి. మీరింత చెప్పిన తర్వాత నేనెలా కాదంటాను? మీ తమ్ముడు గురించి వింటుంటే నాకు కూడా చాలా బాధగా ఉంది. మా అమ్మాయిని ఎలాగైనా మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తాను. చాలా సంతోషం అండి. కానీ మీ అమ్మాయితో చెప్పి తన పర్మిషన్ కూడా తీసుకోవాలి కదా. దాని గురించి మీరు వదిలేయండి. అంతా నేను చూసుకుంటాను. మీరు దేనికి కంగారు పడకండి, సరేనా? ఈ పెళ్లి జరిగిందనుకుని మీరు వెళ్ళండి. సరే, అయితే మేము అమ్మాయిని చూడ్డానికి ఎప్పుడు రావాలి? రేపే మంచి రోజు కదా, రేపే వచ్చేయండి. సరేనండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అమ్మాయిని మా తమ్ముడికిచ్చి పెళ్లి చేశాక మా తమ్ముడికి సంబంధించిన ఆస్తులు కానీ పొలాలు కానీ అన్నీ మీరే చూసుకోవాలి. అవునా? సరేనండి, ఖచ్చితంగా చూసుకుంటాం. సరే, నేను వెళ్ళొస్తాను. అలాగేనండి. వెళ్ళొస్తానండి. వెళ్ళిరండి. అమ్మయ్యా, కోట్లలో ఆస్తి అతి త్వరలో నా సొంతం కాబోతోంది. తలుచుకుంటేనే సంతోషం పొంగకొస్తోంది. ఉమ్. హ్మ్. ఏమే, ఆ? ఇలారా. ఏంటి పిన్ని? రేపు నువ్వు కాలేజ్కి వెళ్ళొద్దు. అలాగా? రేపు నాకు ఎగ్జామ్ ఉంది పిన్ని. ఎలా? అవన్నీ నాకు తెలీదు. రేపు నువ్వు కాలేజ్కి వెళ్ళకూడదు. సరే, ఎందుకు వెళ్ళొద్దని చెప్తున్నారు? పెళ్లి చూపుల కోసం రేపు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు. ఏంటి పిన్ని మీరిలా అంటున్నారు? నాకు పెళ్లి చేయమని నేను మిమ్మల్ని అడిగానా? హే, నువ్వు అనవసరంగా నాతో ఇలా మాట్లాడకూడదు. నీకు పెళ్లి వయసు వచ్చింది, పెళ్లి చెయ్యాలి, అంతే. అయ్యో పిన్ని, ఇప్పుడు నేను యూజీ ఫైనల్ ఇయర్. ఇది గనక పూర్తి చేస్తే నాకేదైనా మంచి జాబ్ వస్తుంది. తర్వాత పెళ్లి గురించి మాట్లాడుకుందాం. ఎల్లహే, నాకు అంతా తెలుసు. రేపు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారు. నువ్వు మాట్లాడకుండా ఉండు. అలా కాకుండా నువ్వు కాలేజీకి వెళ్తాను అన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఇంతకీ ఈ విషయం నాన్నకి తెలుసా? ఇలా చూడు, ఆయనకి నేను చెప్పుకుంటానులే. 2 సంవత్సరాలకు ఒకసారి మీ నాన్న ఇక్కడికి వస్తుంటాడు. ఆయనకి ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వెళ్ళే. ప్లీజ్ పిన్ని, నాకిప్పుడు పెళ్లి వద్దు. ఏయ్, నువ్వెళ్ళవే. ఇలా చూడు, నేను చెప్పినట్టు వింటే నువ్వు ఈ ఇంట్లో ఉంటావు, లేకపోతే ఈ ఇంట్లో ఉండవు. మ్. హలో నానా, రేపు నన్ను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. పెన్ని చెప్పింది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? మీ పిన్ని నాకు పొద్దునే విషయం చెప్పింది. అది మంచి సంబంధం అంట, అందుకనే రమ్మని చెప్పిందంట. లేదు నాన్న, రేపు నాకు ఎగ్జామ్ ఉంది. చూడమ్మా, ఎగ్జామ్
ఎగ్జామ్స్ పక్కన పెట్టు, అవి ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఇటువంటి మంచి సంబంధం మిస్ అయిందంటే మళ్ళీ దొరకడం కష్టం అమ్మా. చూడమ్మా, మీ పిన్ని చాలా కష్టపడి ఈ సంబంధం వెతికింది. తను చెప్పినట్టుగా విని నడుచుకో, సరేమ్మా? నాకు ఆఫీస్లో కొంచెం పని ఉంది, నేను నీకు రేపు కాల్ చేస్తాను, సరేనా? అయ్యో, నాకు మా అమ్మ మాత్రం ఉంటుంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అమ్మ నాన్న ఇద్దరూ లేకపోవడం వల్ల పిన్ని టార్చర్ భరించలేకపోతున్నాను. వీళ్ళ వల్ల నా భవిష్యత్తు పాడైపోయేలా ఉంది. ఏంటి என்ன కాసేపట్లో 10 వస్తానని நிமிஷத்துல చెప్పారు. வரேன்னாங்க இன்னும் ఇంకా காணோம். రాలేదు. రా. రేయ్ రారా. రే త్వరగా రారా. రారా రమ్మంటుంటే. కాల్ చేస్తానండు. మేడం, రేయ్ ఉండరా, కాసేపు కూడా కుదురుగా ఉండవు. రేయ్ రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. రా. ఇక్కడ కూర్చోండి. సరే, మీ కూతుర్ని అడిగారా? అమ్మాయి ఓకే చెప్పిందా? ఆ అవునండి, సరే చెప్పింది. అమ్మయ్యా, మంచి మాట చెప్పారు. మరైతే మీ అమ్మాయిని పిలుస్తారా? సరే తీసుకొస్తానుండండి. ఏంటే రెడీ అయ్యావా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు పిన్ని. నువ్వేమీ మాట్లాడుకో, లేకపోతే నీ సంగతి చెప్తాను. హ్మ్. చూడు, ఇది తీసుకో, వచ్చి వాళ్ళకివ్వు. నాడు. ఇక్కడ కూర్చో. మీ అమ్మాయి మాకు చాలా నచ్చిందండి. మిగతా విషయాలు మాట్లాడుకుందాం. మంచిదండి. సరేనమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. మా తమ్ముడికి మీ అమ్మాయి తోడైతే చాలా బాగుంటుందండి. మరి పెళ్ళెప్పుడు పెట్టుకుందాం? త్వరలోనే పెళ్లి ఏర్పాట్లు చేసుకుందాం. దీనికంటే ముందుగా మాకు తెలిసిన ఒక జ్యోతిష్యుని సంప్రదించి మంచి ముహూర్తం పెట్టుకుందాం. రేయ్, కింద పెట్టు. కానీ ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీ తమ్ముడు కొంచెం అమాయకంగా, బుద్ధి సరిగ్గా లేనట్టుగా ఉన్నాడు. అయితే పెళ్ళైన వెంటనే మా అమ్మాయి పేరు మీద ఏదైనా ఆస్తి రాసిస్తే బాగుంటుంది. ఖచ్చితంగా రాసిస్తామండి. పెళ్ళైన మరుసటి రోజే మీ అమ్మాయి పేరు మీద సగం ఆస్తి రాసిచ్చేస్తాం, సరేనా? సరేనండి. మా తమ్ముణ్ణి మీ అమ్మాయి జీవితాంతం బాగా చూసుకుంటే నాకు అది చాలండి. సరేనండి, మేము బయలుదేరతాం. సరేనండి. పద. సరేనండి, వెళ్ళొస్తాం. జ్యోతిష్యుని కనుక్కొని చెప్పండి. అలాగేనండి, త్వరలో మీకు శుభవార్త చెప్తాను. సరేనండి, వెళ్ళిరండి. పద. రేయ్, జాగ్రత్త.
ఏంటి ఎందుకు ఏడుస్తున్నావు? పెళ్ళంటే అమ్మాయిలు చాలా సంబరపడిపోతారు. నువ్వేంటే ఏడుస్తున్నావు? నాకు ఈ పెళ్లి వద్దు పిన్ని. నేను ఈ పెళ్లి చేసుకోను. నేను చదువుకుంటాను. నువ్వు చదువుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళొద్దు. ఒక మంచి రోజు చూసి నీకు పెళ్లి చేయాలని అనుకుంటున్నావు. ఇక నుంచి నువ్వు కాలేజీకి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఏంటి పిన్ని మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఏయ్, ఇదే నా నిర్ణయం. నేను చెప్పినట్టుగా విని గుట్టుగా పెళ్లి చేసుకోవాలి, అంతే. ఏమైంది పిన్ని? ఈ పెళ్లికి ఒప్పుకుంటావా లేదా చెప్పు. లేదు పిన్ని, నేను ఈ పెళ్లి చేసుకోను. అయితే ఇక ముందు నీకు ఇక్కడ అన్నం దొరకదు. ఇక ఏమీ తినకుండా ఇక నుంచి ఖాళీ కడుపుతో ఉండు. ఈ పెళ్లికి నువ్వెప్పుడు ఒప్పుకుంటావో అప్పుడే అన్నం పెడతాను. అంతవరకు నీకు భోజనం అనేదే లేదు. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకునే తీరాలి. నీకు ఇంకో దారి లేదు, సరేనా? ఓ మీరా, ఆ, రండి లోపలికి రండి. ఉమ్, కూర్చోండి. ఉమ్. సరే, మీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఇప్పుడు అవేం వద్దండి, మీరు ఒకసారి కూర్చోండి. ఇన్విటేషన్ కార్డ్స్ మేము ప్రింట్ చేయించాం, అందుకే మీకు మొదటి శుభలేఖ ఇద్దామని వచ్చాను. అలాగా, ఏది చూపించండి. ఆ, ఉమ్, చాలా బాగుందండి. అవునా, థ్యాంక్స్ అండి. సరే, నేను వెళ్ళొస్తానండి. చాలా దూరం నుంచి వచ్చారు కదా, ఏమీ తాగకుండా మీరు వెళ్ళిపోతే ఎలా చెప్పండి? ఏదైనా తాగిన తర్వాతే వెళ్ళండి. సరే, అయితే మంచినీళ్ళు ఇవ్వండి. తీసుకోండి. ఉమ్. సరే, నేను వెళ్ళొస్తాను. అలాగేనండి. ఉమ్. సరే, నేను బయలుదేరుతాను. అలాగే. ఇదిగో నీ పెళ్లి పత్రిక, ఒకసారి చూడు. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. నేను ఎలా అనుకున్నానో అలాగే జరుగుతుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే అలాగే జరుగుతుంది. జరిగి తీరాల్సిందే. నువ్వు ఇలా ఉండటం మాని ముందు నీ మనసు మార్చుకో. నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండు, సరేనా? హలో, చెప్పండి మీనాక్షి గారు. నేను మీనాక్షిని కాదు, నిమిషాని. చెప్పమ్మా. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి. మా పిన్ని ఈ పెళ్లికి నన్ను బలవంతంగా ఒప్పించింది. నాకు
మీ తమ్ముడి జీవితం ఎలా ఉంటుందో చెప్పండి. అవునా? మరి మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నారని చెప్పారు. లేదండి, ఈ పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగడం లేదు. దయచేసి పెళ్లిని ఆపండి. మంచి ఉద్యోగం చేయాలనేదే నా కోరిక. ప్లీజ్ అండి, దయచేసి ఎలాగైనా ఈ పెళ్లి జరగకుండా చేయండి. హలో 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 మీరేమీ అనుకోకండి, చిన్నపిల్ల కదా, అందుకే అలా చెప్పింది. నేను తనతో మాట్లాడతాను. లేదండి, అమ్మాయికి ఇష్టం లేదని చెప్పింది కదా, అలాంటప్పుడు పెళ్లి ఎలా చేయగలుగుతాం? ఆ పిల్లకి పెళ్లి నచ్చకపోయినా ఈ పెళ్లి చేసుకుని తీరాల్సిందే. వేరే గత్యంతరం లేదు. ఈ పెళ్లికి ఎలాగైనా ఆ పిల్ల ఒప్పుకుంటుంది. మీరేం బాధపడకండి, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. అలా కాదండి, పెళ్లి రోజున మీ కూతురు ఏదైనా ఇబ్బంది పెడితే నలుగురి ముందు పరువు పోతుంది. అందుకే కాస్త భయంగా ఉంది. ఉమ్, ఊరందరి ముందు పెళ్లి చేస్తే ఒప్పుకొద్దనే కదా మీ ప్రాబ్లం. అలా కాకుండా ఎవరికీ తెలియకుండా పెళ్లి చేస్తే అంత సజావుగా సాగుతుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. మీరు ఈ పెళ్లిని చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు కదా, అలా చేయడం కుదరదు. సింపుల్గా ఎక్కడైనా గుళ్ళో చేసేద్దాం. అలా చేస్తే సరిపోతుంది. హ్మ్. పెళ్ళైన తర్వాత అంతా సర్దుకుంటుంది. సరేనా? అవునండి, మీరు చెప్పిన ఐడియా చాలా బాగుంది. మీరిప్పుడు చెప్పినట్టే మనం చేద్దామండి. సరే, అయితే మీరెలాంటి కంగారు లేకుండా నిశ్చింతగా వెళ్ళండి. పెళ్లి ఎలాగైనా ఖచ్చితంగా జరుగుతుంది. దానికి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. అలాగేనండి, మీరు ఈ మాట చెప్పిన తర్వాత నాకు చాలా ధైర్యంగా ఉంది. ఉమ్, నాకు మీ మీద బాగా నమ్మకం ఉంది. మరి పెళ్ళెప్పుడు పెట్టుకుందాం? పెళ్లి రేపే పెట్టుకుందాం. అలాగా, రేపే పెట్టుకుందామా? అవునండి, ఇంకా కొన్ని రోజులు గడిస్తే తనింకా ఏం చేస్తుందో తెలీదు. అందుకే రేపే పెట్టుకుందాం. హ్మ్. నేను ఈ పిల్లను కొండగట్టు దగ్గర ఉన్న గుడి దగ్గరకు తీసుకొస్తాను. అక్కడే పెళ్లి చేసేద్దాం. అలాగేనండి, చాలా సంతోషంగా ఉంది. సరేనండి, నేను వెళ్తాను. సరేనండి. వస్తానండి. ఉమ్. ఏంటే, పెళ్ళికొడుకు అన్నికి ఫోన్ చేసి ఈ పెళ్లి చేసుకున్నాను చెప్తావా? అసలు నీ మనసులో ఏమనుకుంటున్నావు? నీకు పెళ్లి వచ్చే నెలలో కాదు, రేపే నీ పెళ్లి. పిన్ని, అవును, రేపు పొద్దున 8 గంటలకు కొండగట్టు దగ్గరున్న గుడిలో నీకు పెళ్లి చేస్తాను. సిద్ధంగా ఉండు, సరేనా? పిన్ని, పిన్ని. హలో, చెప్పమ్మా. నాన్న, నాకు పిన్ని రేపే పెళ్లి చేస్తానంటుంది. అవునా? తను నాతో దీని గురించి ఏం చెప్పలేదే. సరే, తను చెప్పినట్టుగా విని నడుచుకోమ్మా. మనం ఏం చెప్పినా గానీ తను వినదు. తనకేం చేయాలనిపిస్తే అది చేస్తుంది. అనవసరంగా తనతో గొడవ పెట్టుకోకుండా తను చెప్పింది విని నడుచుకో, సరేనా? సరేమ్మా, నాకు కొంచెం పని ఉంది, తర్వాత కాల్ చేస్తాను. ఉమ్.
పిన్ని, నన్ను క్షమించు పిన్ని. ఒక కోటీశ్వరులింటికి నన్ను కోడలు చేస్తే మీకు బోలెడంత డబ్బు నగలు దొరుకుతాయని మీరు ఆశపడుతున్నారు. కానీ మీరు నా భవిష్యత్తు గురించి కాస్త కూడా ఆలోచించట్లేదు. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలనేదే నా కోరిక పిన్ని. ఇంకా నేను మీతోనే ఉంటే నా జీవితం నాశనం అయిపోతుంది. నేను ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ చేస్తూ పీజీలో ఉంటూ చదువుకుంటాను. ఈ కాలంలో చదువు లేకపోతే ఏమి చేయలేం పిన్ని. నాకు చదువే ముఖ్యం. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తూ నా జీవితాన్ని నేనే నిర్ణయించుకుంటాను. మీరు నా జీవితాన్ని పణంగా పెట్టి వాళ్ళ ఆస్తి తీసుకోవాలని చూస్తున్నారు. మిమ్మల్ని ఏమన్నాలో నాకు అర్థం కావడం లేదు పిన్ని. మీ అత్యాశ కోసం నేను నా జీవితాన్ని పణంగా పెట్టలేను. దయచేసి నన్ను వెతక్కండి. హలో, చెప్పండి. అమ్మాయి కనిపించడం లేదు. ఒకసారి వెంటనే ఇంటికి రండి. అవునా? ఏమంటున్నారు? ఇప్పుడే వస్తున్నాను. ఏంటండి ఇప్పుడేం చేద్దాం? ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. అదిలా పారిపోతుందని నేను అనుకోలేదు. ఇదిగో ఈ లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయింది. సరేనండి, ఆ అమ్మాయి ఇంత కఠినంగా ఉంటే మనం ఏం చేయలేం. సరే, ఈ పెళ్లి ఆపేద్దాం. అలా కాదండి, మీరు కాస్త ఓపిక పడితే నేను ఎలాగైనా ఆ అమ్మాయిని తీసుకొచ్చి మనసు మార్చి పెళ్లి చేస్తాను. వద్దండి, ఈ పెళ్లి జరుగుతుందని నాకు నమ్మకం లేదండి. వదిలేయండి. సరే, నేను వెళ్తాను. ఛ! ఎలాగైనా ఆ పిల్లకి ఆ మతిస్థిమితం లేనోడికి ఇచ్చి పెళ్లి చేసి డబ్బు, ఆస్తి, బంగారం అంతా నా వశం చేసుకుందామని ఆలోచించాను. కానీ దీనివల్ల మొత్తం నాశనం అయిపోయింది.